అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహంలో ఈ వారం ఇచ్చిన అంశాలలో ఒకటిగా మేటి అంశంగా అసహనాన్ని అంతం చేద్దాం. ఈ అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక కాబడిన వాటితే మన కవులు కవయిత్రులు ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి ఇచ్చేసి వారి కవితల్ని వినిపిస్తారు. మనం ఈ అద్భుతమైన కవితల్ని విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. అలాగే వారికి శుభాకాంక్షలు తెలుపుదాం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఆవిష్కరించబడుతూ కొత్త కొత్త కవులకు కవయిత్రులకు కూడా అవకాశాలను కల్పిస్తూ వస్తున్నది. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చూసి మీ అభిప్రాయాల్ని తప్పకుండా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో వ్రాయండి. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మలత నరహరి, చెర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేనిప్పుడు చదవబోయే అంశం అసహనాన్ని అంతం చేద్దాం. నా కవితా శీర్షిక అందరితో కలిసి. రాత్రిపూట పడుకుంటే తెల్లవారి లేస్తామో లేదో, కంచంలో పెట్టుకున్న అన్నం తినే రుణముందో లేదో, రెప్పపాటు కాలంలో ముగిసిపోయే జీవితాలకు ఎంతటి విసుగో, ఎంతటి అసహనమో. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన తరుణంలో, అరచేతి మంత్రదండంతో అన్నీ సమన్వయపరిచే సమయంలో, సమాజం మితిమీరిన వేగంతో దూసుకుపోతుంటే, సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ఆన్లైన్ స్నేహాలు, ఎక్కడో సుదూరంలో ఉన్నవారితో నవ్వుతూ ముచ్చట్లు, ఇంట్లో వాళ్ళతో మాత్రం అడుగడుగునా అసహనమే. ఎన్నో కోరికలు, ఏవేవో ఆశలు, ఎదుటివారితో పోలికలు, కావాలనుకున్నవి అందుకోలేక అసహనం. మనమైతే ఎవరు చెప్పినా వినం, కానీ ఎదుటివాళ్ళు ఎదురు సమాధానం చెప్తే మాత్రం అసహనంతో అగ్గి బరాటాలమైపోతాం. కోరుకున్నది దక్కక, దక్కినది నచ్చక, సొంత వారిని ఓర్చక, ఇతరులు మెచ్చక, అదో రకం అసహనం. అన్ని రకాల అసహనాలతో నువ్వు సాధించేదేంటి నేస్తం? మానసికంగా కుంగిపోయి, శారీరకంగా నష్టపోయి, సామాజికంగా అందరికీ దూరం అవ్వడం తప్ప మెరుగైన భవిష్యత్తుకు దేనికి ఉపయోగపడని అసహనాన్ని అంతం చేసి ధ్యానంతో మనశ్శాంతిని దరిచేర్చుకుందాం. ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచుకుందాం. సంతోషంతో నిండిన కుటుంబ వాతావరణం నెలకొల్పుకుందాం. నిజమైన స్నేహితులతో విలువైన సమయాన్ని గడుపుదాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో అసహనాన్ని అంతం చేద్దాం అనే అంశానికి గాను అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవితా శీర్షిక సహనమే శ్రీరామ రక్ష. సహనం ఎప్పుడు ఒంటరే, గాయం చేసిన ముళ్ళును వేరు చేస్తూనో, ఛిద్రమైన మనసుకు అతుకులేస్తూనో తనను తానే ఓదార్చుకుంటూ, అసహనపు దాడిలో ఓడిన ప్రతిసారి బ్రతుకు పుస్తకంలో మరో క్రొత్త పాఠ్యాంశమే. రాతనో గీతనో సరిదిద్దుకోవాలని మనసు ఆత్రానికి ఆర్తి సంతకం చేస్తూ, పరాభవం మెడను వంచిన వారి మెడలు విరిగేలా ఆకాశాన్నే కుదేయాలని అనిపించినా తగు సమయానికై విరామ చిహ్నంతో ఓ ఆలోచనలో సాగుతున్న వాక్యమే సహనం. అసహనపు వేటును తప్పించుకొని ఓ శాంతి పావురం రెక్కలు విప్పార్చి గగన వీధిని పలకరిస్తేనే కదా రుదిర మంటని నేల నవ్వుతుంది. సహనమే శ్రీరామ రక్షగా. ధన్యవాదాలు. నమస్కారం. సాగర్ రెడ్డి, చెన్నై. దృశ్య కవిత గానలహరిలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కవిత అంశం అసహనాన్ని అంతం చేద్దాం. శీర్షిక అసహనమే సంపద. అత్తపై కోపం దుత్తపై చూపే చందానికి అత్తపై కోపం దుత్తపై చూపే చందాన అసహనంతో సాగే జీవిత పయనం అంతులేని వెదలకు బానిసలా మారి అంతర్ధానమవుడవే అసలైన నిజం. జీవితంలో తీసుకునే నిర్ణయాలతో సంవ్యమైన ఫలితాన్ని ఆశించడం స్వతహాగా మనిషికి అందిన లక్షణం. ఆశించిన ఫలితం లభ్యం కాని క్షణమే అసహనానికి లోను కావడం తథ్యం. నిబద్ధతతో శ్రమించిన కష్టానికి వనగూరే ఫలితం ఏదైనా అంగీకరించి తదుపరి లక్ష్యం నిర్ణయించే మనిషికే అసహనాన్ని ధరమే శక్తి ఆసన్నం.
కాయ కష్టమే పెట్టుబడిగా కదులుదాం, మధ్యలో కాడి పడేని సహనాన్ని అలవరుచుకొని ఆనందంగా సాగుదాం, అసహనాన్ని అంతం చేద్దాం. నమస్కారం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం: అసహనాన్ని అంతం చేద్దాం. శీర్షిక: అసహనం అంకురిస్తే. అసహనం పుట్టుక చర్మంపై వెంట్రుకంత ఉంటుందో లేదో, భ్రూణహత్య చేయకపోతే క్షణాల్లోనే తలంతా ఆక్రమిస్తుంది. ఒక రకమైన కంపనంతో శరీరం, మంచి చెడు ఆలోచన మసిబారిపోయిన దీపం, మంటపై కిరోసిన్ కుమ్మరించినట్లు అహం వీరంగం చేస్తుంది. కోపం అగ్నిపర్వతమై వెదజల్లుతుంది లావా. బాధితులు పెళ్ళాం పిల్లలు కావచ్చు, అమ్మా నాన్నలను ఖాతరు చేయదది. అసహనం ఎదుటివారికే కాదు, మనకు శిక్షే. అది కుదిపేసినప్పుడల్లా కండుచీమలా కుట్టి మంటరేపుతుంది. కుంపట్లో కాలే బొగ్గులను చేస్తుంది. మత్తడి దుంకిన చెరువవుతుంది శాంతి, మత్తడి దుంకిన చెరువవుతుంది అశాంతి. కోడిమెడ విరిచినట్లు బాధితుల మనసు విరుస్తుంది. పని ఒత్తిడి పసికీలు తీయించినప్పుడు అసహనం దుస్తులేసుకుంటుంది. నెత్తిలో పేన్లలా మెసులుతూ లేపుతుంది దురద. అసహనాన్ని అంతం చేద్దామన్నా కుదరని పని. మనిషి చేయాలనుకున్న పని చెయ్యి దాటిపోయినప్పుడు చెమట తుడుచుకోడు, పూసుకుంటాడు అసహనం. నిగ్రహం నిలువెల్లా సంచరించినప్పుడు అసహనాన్ని ఆమడ దూరంలో ఉంచొచ్చు. మనసును ధ్యానముద్రలో నిలిపి మనసుతో పాటు చుట్టూ ఉన్నవారిని మమతల గుడిలో పూజారులు చేయొచ్చు. మమతల గుడిలో పూజారులు చేయొచ్చు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆస్టిన్, అమెరికా. అంశము: అసహనాన్ని అంతం చేద్దాం. నా కవితా శీర్షిక: ఓరిమితో వెలుగుదాం. నచ్చని మాట మెచ్చని చోట, పచ్చగడ్డి మీద మంట. అనుకున్న దానికి వేటు పడితే సహనానికి గండిపడి, అసహనం అందలమెక్కి మనసుకు మసకేసి, మదిలో చురుకుమని మాటలు కోటలు దాటినా చేతులకు కత్తెర్లు వచ్చినా చేటు. సహనానికి చోటిచ్చి అభ్యుదయానికి వెలుగులు నింపి, ఓరిమితో కలిమి మనిషికి బలిమి, చేద్దాం సహనంతో చెలిమి. ఉద్రేకాన్ని కొట్టి ఓర్వలేనితనాన్ని దూరం నెట్టి, అసహనాన్ని అంతం చేసి శాంతి కపోతం ఎగరవేద్దాం. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. అసహనాన్ని అంతం చేద్దాం అన్న అంశంపై అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత. ఎవరి వాదన వారిదే, ఎవడి గోల వాడిదే. సగటు మనిషి గందరగోళంలో ఉన్నాడు. వినే ఓపిక లేదు, ఆవేశాలు తప్ప. కారణమేదైనా కాలమేదైనా మానవుడు ప్రశాంతత కోల్పోతున్నాడు. సమాజంలో అసహనం పెరిగిపోతుంది. మేధావుల మెదళ్ళు సైతం అసహనంతో మదనపడితే సామాన్యుడు తమ అసహనాన్ని ఎలా వ్యక్తపరచడం? విద్య నేర్చినవాడు వినయంగా ఉండలేకపోతున్నాడు. విద్య నేర్పు గురువు అసహనానికి గురవుతున్నాడు. బీడు మనసుల్లో సహనాన్ని పండిద్దాం, అసహనాన్ని అంతం చేద్దాం. అనుబంధాల ఆవశ్యకతను తెలియజేద్దాం. బంధాలను ప్రేమలతలతో బంధిద్దాం. కల్మషం లేని ప్రేమను పంచుదాం. స్వచ్ఛమైన సంబంధాలను కాపాడుకుందాం. అరమరికలు లేని బంధాలను పెంచుకుందాం. అందమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం. అద్భుతమైన భవిష్యత్తును భావితరాలకు అందిద్దాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. ఈరోజు అసహనాన్ని అంతం చేద్దాం అనే అంశం పైన ఒట్టేసి చెబుతున్నా అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు మీ ముందు చదవబోతున్నాను. సహనం సహనం అన్న మాట విని విని విసిగెత్తిపోయింది. ఇలా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం? దెబ్బతిన్న మనసుకి సహనపు దుప్పటి తీసేస్తాను. ఆత్మగౌరవపు
కొత్త దుప్పటి పరుచుకుంటాను. రోజురోజుకి తేనె తుట్టెలా పెరిగిపోతున్న నీ కఠిన వాక్కుల తేనెటీగలు ఒళ్ళంతా గుచ్చి గుచ్చి మంటలు పుడుతుంటే ఆ సహనాన్ని దూరంగా విసిరివేస్తాను. నిజమే, అసహనాన్ని అంతం చేయాలని నాకు ఉంది. కానీ కావాలి అందుకు అందరి సహకారం. మనిషిని మనిషిగా గౌరవిస్తే మాటల తూటాలతో గుండెను పేల్చకుండా కాస్త అభిమాన లేపనం పూస్తే చాలు. తప్పకుండా అసహనాన్ని అంతం చేస్తాను. ఒట్టేసి మరీ చెప్పుతున్నా. అందరికీ ధన్యవాదములండి. జై హింద్. నమస్కారం. నేటి కవిత రథసారథులకి, సాహిత్య మిత్రులకి అందరికీ నా నమస్కారం. నా పేరు జేవి కుమార్ చేపూరి. నా కవితా శీర్షిక పేరు ఆనందంగా జీవించేద్దాం. ఏ చర్యనైనా తట్టుకోలేకపోవడం, దేన్నైనా జీర్ణించుకోలేకపోవడం అసహనం. నిరాశ నుండే నిర్మితం అసహనం. ఒత్తిడి దానిని రగిలించే ఆజ్యం. ఓటమిని జయించేది సహనం. అభాసుపాలు చేసేది అసహనం. సహనం కొందరికున్న శక్తి, అసహనం అందరికున్న ఆస్తి. ఒక్క క్షణం పాటిస్తే సహనం, దూరం ముంచుకొచ్చే ప్రమాదం. ఒక్క క్షణం ఆవహిస్తే అసహనం, సర్వనాశనం, పండంటి జీవితం. వహిస్తున్నదని భార్య సహనం, చూపితే ఆలిపై అసహనం. పడక తప్పదు పశ్చాత్తాపం, అయిన నాడు ఆమె అదృశ్యం. అనర్థాలకు మూలం అసహనం, అలవర్చుకున్న నాడు సహనం, విడనాడిన నాడు అసహనం. జీవితాన సర్వం స్వర్గతుల్యం. అందుకే అసహనాన్ని అంతం చేద్దాం. ఆనందంగా అవనిపై జీవించేద్దాం. స్వస్తి. ధన్యవాదాలు. గురువులు శ్రీ దాస్యం జగన్నాథపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మి గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రతిపాటి రఘులత గారికి నా నమస్కారములు. నా పేరు కొల్చని విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో అసహనాన్ని అంతం చేద్దాం అనే అంశానికి నా కవితా శీర్షిక సహనాన్ని ఆహ్వానిద్దాం. ఉరుములేని పిడుగులు వచ్చి మీద పడని, లేనిపోని అపనిందలు మీద పడి దాడి చేయని, సహనాన్ని వ్యర్థం కానీయవద్దు. ఎవరి మీద అసహనం ప్రదర్శించవద్దు. సహనపు వస్త్రాన్ని జీర్ణావస్థకు చేరనేయవద్దు. సహనమే మనల్ని అందరికీ దగ్గర చేస్తుంది. అపార్థాలు వస్తాయి పోతాయి, ఆత్మీయతలే కలకాలం నిలుస్తాయి. అసహనం ఆహారంగా మింగి మధ్యాహ్న మార్తాండురా అవ్వద్దు. అసహనం నిలువునా దహించి వేస్తుంది. అందరినీ మన వారిగా కలుపుకుందాం. సహనమే భూషణంగా ధరిద్దాం. అంతకు మించిన ఆభరణం లేదు ప్రతి మనిషికి. అసహనపు చీకటి కుహరం నుంచి సహనపు కాగడా వెలిగించుకుని వెలుతు ప్రపంచంలో మనుగడ సాగిద్దాం. ధన్యవాదాలు. నేటి కవిత క్రమ సంఖ్య 6, సమూహ సంఖ్య 154. అంశం అసహనాన్ని అంతం చేద్దాం. శీర్షిక అచేతనాన్ని తరిమికొడదాం. సహనం అనే మాట రోజురోజుకి నిర్వీర్యమై నీరసించి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ బలహీనపరుస్తుంది. ఒత్తిడితో పాటు అసహనం రెండూ కలిసి మనిషిని అసహనానికి గురి చేస్తుంది. సంద్రం తలుపున పెట్టుకొని నీళ్లకేడ్చినట్లు తీరనివి, దరికి రానివి, అర్హత లేనివి వాటి గురించి ఆలోచిస్తూ సహజత్వాన్ని కోల్పోయి అచేతనావస్థకు గురై దుఃఖం లేనివాడు గేదెని కొనుక్కున్న శాస్త్రంలాగా అసహనాలకు గురవుతున్నారు. నీరు లేని ఎండమావుల్లోకి దప్పికతో ఉన్న లేళ్ల చందం ఉన్నవి వదిలి దొరకని సమస్యలకు బందీలవుతూ అసహనానికి గురవుతున్నారు. మన చింతన ఉన్న వాటితో తృప్తిగా జీవితం గడిపినప్పుడు, పోటీతత్వం లేనప్పుడు, సహజతత్వంతో జీవించినప్పుడు నవచైతన్యాన్ని నింపుకొని నిత్యనూతనంగా నిత్య సంతోషంగా ఉండి అచేతనావస్థ వీడి అసహనాన్ని తరిమికొట్టవచ్చు. వనజ కృష్ణరాజు. నేటి కవిత గురువర్యులకు, సమూహ సభ్యులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజోల్కర్, నవీ ముంబై. ఈ వారం అసహనాన్ని అంతం చేద్దాం అనే అంశంపై అత్యుత్తమంగా ఎన్నిక కాబడిన నా కవిత శీర్షిక సహనపు స్వర్గమే. సహనం సహచరి అయితే సర్వలోకాలను జయించవచ్చు. ఎడారిలో కమలాలు పూయించి మోడువారిన బతుకులలో వసంతాలు పండించవచ్చు. కానీ సహిస్తున్నారు కదా అని పచ్చని చెట్లను కస్సుమని కాటేసి
మాడి మసి చేసే కర్కోటక నాగుల నుండి మాత్రం అప్రమత్తంగా ఉండక తప్పదు. అసహనం మాకు అరుదైన ఆభరణంగా అలంకారమవుతుందని చూపించుకోవడం సహనపరులకు ఈ కలికాలంలో కొంత అవసరమే. శాంతిదూతగా ఓర్పు వహించి అసహనాన్ని, అసమానతను అంతం చేయాలని చూసిన కృష్ణ పరమాత్మ హింస, అరాచకపు చర్యలు శృతిమించినప్పుడు అసహనంతో శిశుపాలుని వధించగా తప్పలేదు. కురుక్షేత్ర యుద్ధంలో కన్ను మిన్ను కానక పోరాడే భీష్ముణ్ణి నిలిపేందుకు అహం బ్రహ్మాస్మి అంటూ అస్త్రం ఎత్తగా తప్పలేదు. శాంతి కోరే వారి పట్ల చులకన భావంతో మెత్తగా ఉన్నారని మొత్తేందుకు చూస్తూ అబద్ధాల కోరులైన అందలాలు ఎక్కాలని అత్యాశతో తమ నైజాన్ని మార్చుకోకపోతే అవినీతి పరులకు ఎప్పటికైనా ముప్పే మరి. అసహనం ఆనవాలు లేకుండా ఎగిరిపోవాలంటే ఎదుటివారి మంచితనాన్ని తమ స్వార్థం కోసం వాడుకోకుండా, పెద్దల మాటలు పెడచవిన పెట్టకుండా, తాము బుద్ధిగా ఉంటూ పరస్పరం మేలు కోరే ప్రయత్నం చేస్తే జగమంతా సహనపు స్వర్గమే. జగమంతా సహనపు స్వర్గమే. ధన్యవాదాలు. నేటి కవిత గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి వారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి, దృశ్య కవితా గానాల నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా శీర్షిక ఓ మనస నీకిది తగునా. అహమ నీ విస్తరణ ఎందాక, ఎందుకో ఎవరి మాట వినవు, నిన్ను కాదంటే నిజమైన ఒప్పుకోవు. ఓ మనస నీకెందుకింత అలసు, మంచిని కాదంటావు, చెడును ఆహ్వానిస్తావు, ఎందాక నీ పయనం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగలవా, మనసారా నవ్వుతూ తప్పులు ఒప్పుకొని మన్నించమని అడగగలవా. ఏమిటో నీ రుసరుసలన్నీ నిన్నే ఒంటరిని చేస్తున్నాయి, అసహనాన్ని వదిలేయగలవా, ఒక్కసారి మనసారా నవ్వగలవా. అలా నవ్వినప్పుడు ఎన్ని పూలు పూస్తాయో, ఆనంద బాష్పాలు రాలేవేళ చుట్టూ సంభ్రమాశ్చర్యాలు లతల అల్లుకుంటుంటే ఎన్ని ఆనందాలకు నిలవు. ఒక్క అబద్ధాన్ని తీసేసి చూడు, హృదయం కమలమై విచ్చుకుంటుంది, మాట కోమలమై అత్తుకుంటుంది. ఏమో ఈ మనస నీకు ఇది తెలుసా. ఏడేలి రాములు, ఎల్కలపల్లి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో అత్యుత్తమ కవితల్లో ఎన్నికైనటువంటి నా కవితను చదివి వినిపించబోతున్నాను. కవితా శీర్షిక అసహనాన్ని అంతం చేద్దాం. అసహనాన్ని అంతం చేద్దాం. అసలు అసహనాన్ని అంతం ఉన్నదా? దుర్మార్గాలకు అంతం లేదు, దుఃఖాలకు ముగింపు లేదు, కారే కన్నీటికి అడ్డుకట్ట లేదు, కష్టాల ఉప్పెనకు అంతే లేదు, పడి లేచే కెరటాలల్లే బ్రతుకు మునకలేగా. ఎప్పుడో ఒక మది ఆనందం గుండెల్లో తలుక్కున మెరిసిపోతుంది. విధి వంచితమో వినాశాల చిత్రమో మది సహనమంతా చచ్చిపోయే. అసహనాన్ని అంతం చేసే రోజు వస్తుందని తలపే లేకపోయే. పుట్టుకు రావాలి పుణ్యదినాలు, రగిలే గుండెలు ఆరేలా, సుఖాల బాటలు పరిచేలా, ఘోరాలు నేరాలు రూపు మాపేలా, ధర్మం నిజాయితీ వెలిగేలా, మనిషిలో మానవత్వం నిండేలా, మండుటెండలో శాంతి వర్షము కురిసేలా. అప్పుడేగా సహనాన్ని అంతం చేసేది, అప్పుడేగా సంతోషాల సాగరంలో తేలేది. అప్పుడే చేద్దాం అంతం అసహనాన్ని మునిగేట్టు. ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సమూహ పెద్దలకు నమస్తులతో సెలవు.
నేటి కవిత దృశ్య కవితా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నల్లు రమేష్, పోలిరెడ్డిపాలెం, తిరుపతి జిల్లా. నేటి అంశం అసహనాన్ని అంతం చేద్దాం. నా కవితా శీర్షిక ప్రక్షాళన వర్ణాలు. కృష్ణబిలాలున్న చుక్కలు ఆకాశాన్ని సుందరంగానే చూస్తాయి. గుండె చీల్చే కంపనాలు కదులుతున్నా నేల నడకలు మోస్తాయి. శిశిరాలు క్షవరాలు చేస్తాయని తెలిసినా చెట్లు హరిత అక్షయాలవుతాయి. అవినీతి గీతలు పడ్డాయని దేశపటం చించుకుందామా? పెదవి సెగ్గలు పెళ్ళు బిక్కాయని ఎడారి పాటలవుదామా? నగ్న తలుపులు నడివీధికొచ్చాయని భస్మరాసులు పంచుకుందామా? పువ్వులై మనసులు విచ్చుకుంటే మకరందమేగా సంగమంతా. హక్కులు విత్తుకుంటూ బాధ్యతల సారం విస్మరిస్తే అసహన బీజాలే అంకురిస్తాయి. ఐక్యతాదారులలో ప్రక్షాళన వర్ణాలై సహన పతాకాన్ని సగర్వంగా ఎగరేద్దాం రండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ వారం అంశము అసహనాన్ని అంతం చేద్దాం. దానికి శీర్షిక నా కవిత ప్రథమ చర్య. తోడిన కొద్దీ నీరసమే, హుషారు లేని బతుకు. ఎవరిని తిట్టి ఏమి లాభం? రోజుకి ఎంతమందిని తిట్టగలం? అసహనం వ్యసనమయ్యింది, వేణువు కర్ర శోకమైంది. నిట్టూర్పులే శాపాలయ్యాయి, నిజాలన్నీ అపశకునాలయ్యాయి. అసహనం నెత్తిన ఎక్కి కూర్చుంటే కోపం భుజాలపై స్వారీ చేస్తుంది. విచక్షణ కోల్పోయిన ఆలోచన విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఓపిక నశిస్తే ఉద్రేకం జేజమ్మ నెత్తికెక్కి కూర్చుంటుంది. కోపం తమ్ముడు రారాజై రాజ్యమేలుతాడు. కళ్ళు మూతలు పడి బుద్ధి విచక్షణ కోల్పోతుంది. వినాశం ఇంటి ముందు శత్రువులా నాట్యం చేస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే రావణుడు రాక్షసుడు అయ్యేవాడే కాదు. ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే రావణుడు రాక్షసుడు అయ్యేవాడే కాదు. హిరణ్యకశిపుడు దుర్మార్గుడు అయ్యేవాడు కాదు. మోహానికి తల వంచకుంటే వాలి చచ్చేవాడు కాడు. అసహనం నెక్కి కూర్చుంటే అన్ని విపరీతాలే. సహనంపై నిలిచి సమస్యను కొలిచి యోచించి పరిష్కారం ఆలోచించి ఓపికకు పరీక్ష పెట్టి తీసుకునే చర్య అసహనాన్ని అంతం చేసే ప్రథమ చర్య. అందరికీ నమస్కారం. విన్నారు కదండి మన కవులు కవయిత్రులు వారి అద్భుత కవితల్ని వినిపించిన తీరు ముదావహం. ఇలాంటి అందమైన అద్భుతమైన అంశాలతో వచ్చే కవితల్ని మీరు కూడా ఆస్వాదించాలనుకుంటే నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని చూడండి. అలాగే వారికి శుభాకాంక్షలు తెలపండి. మీ కామెంట్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పుడు ఇలాంటి కొత్తగా నిత్య నూతనంగా వచ్చే కార్యక్రమాలతో నేటి కవిత అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి నేటి కవిత సమూహాన్ని నడిపిస్తున్న గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.